అయిపోయేవి. వీటికి ఈరోజు నేను నీట్ చేసి ఈరోజు గార్డెన్ వర్క్ చేస్తున్నాను. కొంచెం మబ్బుగా ఉంది, అంతగా వర్షం లేదు, పడుతుంది కానీ అంతగా లేదు. అందుకే ఈరోజు వీటికి నీట్గా చేస్తున్నాను. ఇవి ఇలాగుంటే వీటి సారం అంతా అవి తీసుకుంటాయి కాబట్టి మనం ఇలాగ ఉంచుకుంటా ఈ కిందనైతే నీట్గా చేసేయాలన్నమాట. దాని తర్వాత ఎండి ఆకులు గట్రా ఉంటాయి కదా, ఇలాగా ఇవన్నీ ఇలా తీయాలి. తీయడం వల్ల మనకి పువ్వులు అయితే చాలా పోస్తాయి, బాగా అయితే వస్తాయి. ఇప్పుడైతే నేను ఇంకా దీనికి ఏమీ వేయడం లేదు. వర్షం అయ్యాక పూర్తిగా వర్షం పోతుంది కదా, అప్పుడైతే దీనికి కొంచెం ఫెర్టిలైజర్ గట్టా వేస్తాను. ఇప్పుడు వర్షాకాలం వర్షం నీటిలోనే చక్కగా అయితే వీటికి అన్నీ పోషకాలు అయితే అందుతాయి. అందుకని నేను ఇంకేమీ వేయను. నా దగ్గర అయితే చాలా కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఈరోజు నీట్ చేయాలనుకుంటున్నాను. ఎన్ని రకాలు కలర్స్, చామంతులు, మళ్ళీ మందార పువ్వులు, గులాబీలు అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ వర్షంకైతే ఇలానే అయిపోయేవి. అందుకే వీటికైతే ఇప్పుడైతే ఇలాగే ఇవన్నీ మనం వీటికి కేర్ తీసుకోవాలి. వర్షాకాలంలో అయితే వీటికి కిందనైతే ఇప్పుడు మనకి ఇలాగైతే కొమ్మలకి అయితే ఇలా బయలుదేరుతాయి అన్నమాట. కటింగ్ గట్ట చేసి కటింగ్తో కూడా చాలా మొక్కలు అయితే వేయచ్చు. నేను చిన్న చిన్న టీ కప్పులు, గ్లాస్ వీటితో కూడా కొమ్మలు వేసి ఇలా పెంచి నేను తర్వాత ఇంకో దాంట్లో షిఫ్ట్ చేస్తుంటాను. వీటికైతే మొగ్గలు వచ్చాయి, ఎలా పూలు పోస్తాయి అన్నమాట. నేను దీంట్లో విత్తనాలు, ఈ బొగడు పువ్వులు అంటారు కదా, వాటి విత్తనాలు వేసాను. వీటికైతే 3 చెట్లు అయితే అయ్యేవి. దీనికి సదాబహార్ అంటారు కదా, ఆ పువ్వులు, ఇవి కూడా విత్తనాలు పడి వచ్చేవి. ఇవి ఇంకొక దాంట్లో షిఫ్ట్ చేసి వేస్తాను. ఇది కొమ్మతో డలియా అయితే వేసాను, చక్కగా లెగిసింది. దానికి మొగ్గలు కూడా రెడీ అయిపోయేవి. మనకు చాలా ఫాస్ట్గా మొగ్గలు అయ్యాలంటే మనము వేసవికాలంలోనే మనం దీని కేర్ తీసుకోవాలన్నమాట. రోజు కూడా ఇగో అన్నీ కలిసిపోయేవి చెట్లు అన్నీ దగ్గర దగ్గర అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ నీట్గా చేస్తాను. ఈరోజైతే నేను గార్డెన్ వర్క్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉంటుంది, కానీ వర్షంకి గొంగళి పురుగులు అయితే వచ్చి ఈ ఆకులన్నీ తినేస్తున్నాయి. నాకైతే ఈ పువ్వులు అంటే చాలా ఇష్టం. రకాలు ఉంది. వీటికి గోరెంట్ పువ్వులు అంటారు కదా, ఈ పువ్వులు అయితే నేను సీడ్స్ వేసాను. వేస్తే ఇగో ఇక్కడ 3 ప్లాంట్స్ అయితే అయ్యాయి. తర్వాత ఈ గ్లాస్లో కూడా నేను అయితే సీడ్స్ వేసాను, చాలా బాగా అయితే వచ్చాయి. ఇంకా ఆవు అయితే వచ్చి తినేసింది. తర్వాత మళ్ళీ చిగురేసి పువ్వులు అయితే పోస్తుంది. ఈ పింక్ కలర్ అయితే చాలా చాలా బాగా పూస్తాయి. వీటి కేర్ ఎలా తీసుకోవాలి అంటే, వీటికి అరటిపళ్ళు మనం తొక్కలు నానబెట్టి వాటర్లో వేసి తర్వాత ఆ వాటర్ అయితే దీనికి వేసామనుకోండి చాలా బాగా వస్తాయి. దాని తర్వాత ఏ మందార చెట్టుకి అయితే పువ్వులు రావో వాటికి మనము ఆవాలు గుండు చేసి ఆ పిండిని వేస్తే పువ్వులు అయితే ఎంత చక్కగా వస్తాయి, చాలా చాలా మొగ్గలు వస్తాయి అన్నమాట. ఇవైతే నాది లాస్ట్ పువ్వులు అన్నమాట. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. నాకైతే ఆల్రెడీ చాలా పువ్వులు అయితే పూసేసాయి అన్నమాట. ఇది కొమ్మతో వేసాను, చాలా బాగా అయితే అయింది. ఇప్పుడే మనం కొమ్మలతో అయితే వేసుకోవాలన్నమాట.